అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ 16 విందాం. ఆ కోపంలో అతడు ఇంకేం చెప్పినా వినిపించుకోవడం తెలిసి శృతి దిగులుగా డైనింగ్ టేబుల్ మీద తల ఆనించి కళ్ళు మూసుకుంది ఆలోచిస్తున్నట్లుగా. కొద్దిసేపటి తర్వాత కోపం తగ్గిన రామ్మోహన్ హాల్లోకి వచ్చి చూసేసరికి శృతి దిగులుగా పడుకుని ఉండడం చూస్తే గుండె తరుక్కుపోయింది. మెల్లగా తన దగ్గరకు వచ్చాడు. ఎర్రగా కందిపోయిన చెంపను చూసేసరికి అప్రయత్నంగా ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. మెల్లగా చెంపని నిమురుతున్న రామ్మోహన్తో, ఎందుకండి దాన్ని బాధపెట్టి మీరు బాధపడతారు అంది వెనకాల వచ్చిన జయంతి. అతను దానికి సమాధానంగా, అది ఇప్పుడు బాధపడుతుండొచ్చు, కానీ రేపు కార్తీక్తో పెళ్ళయ్యాక తన జీవితంలో బాధ అనే పదమే లేకుండా చేస్తాడు. వాడి ప్రేమతో ఆప్యాయతతో అన్నీ మరిపిస్తాడు. కార్తీక్ చాలా మంచోడు జయంతి. ఇక అక్కా బావ శృతిని కోడలుగా కాదు ఓ కూతుర్లా చూసుకుంటారు. శృతికో మంచి ఫ్యామిలీని ఇచ్చినవాడిని అవుతాను. ప్రేమించాననగానే ముక్కు మొహం తెలియని వాడికిచ్చి అది రేపు బాధపడుతుంటే ఓ తండ్రిలా నేను చూడలేను. ఇప్పుడు అది బాధపడిని, కానీ రేపు సంతోషంగా ఉంటుంది అన్నాడు రామ్మోహన్. మరిప్పుడు అది బాధపడుతుంటే చూస్తున్నారుగా అన్నట్లున్నాయి జయంతి చూపులు. 100 ఏళ్ళు సంతోషంగా ఉంటామని తెలిసినప్పుడు కొన్ని క్షణాలు బాధ భరించక తప్పదు అన్నాడు రామ్మోహన్ జయంతి చూపులకి. కానీ చరణ్ గురించి కూడా ఆలోచించండి. నాకెందుకో శృతికి చరణే కరెక్ట్ అనిపిస్తోంది. ఆ మాటకి రామ్మోహన్ గుర్రుగా చూశాడు. ఆ అబ్బాయి నీకు ముందే తెలుసా అన్నట్లుగా ఉన్నాయి చూపులు. 2 సార్లు శృతి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాడు. అప్పుడు చూశానంతే. చక్కగా ఉన్నాడు. ఇంకా అనేదో చెప్తుంటే, ఇంకా ఆపుతావా అన్నాడు చిన్నగా, కూతురు నిద్రకు భంగం కలగకుండా. జయంతికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కూతురు మీద ఇంత ప్రేమందని మురిసిపోవాలో, లేక బలవంతంగా తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నానని బాధపడాలో అసలేం అర్థం కావట్లేదు తనకి. ఆర్తి కళ్ళు తెరిచేసరికి తన రూమ్లో ఉంది. కంగారుగా అటు ఇటు చూసింది. పక్కన రవి లేకపోవడంతో దిగులుగా అలాగే కూర్చుండిపోయింది. అప్పుడే రూమ్లోకి వస్తున్న రవి తన కోసం వెతకడం చూసిన ఆర్తిని, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను అంటూ లోపలికి వస్తూ ఆర్తి చేతికి ఐస్ క్రీమ్ బౌల్ అందించాడు. ఆర్తి గట్టిగా కళ్ళు మూసుకుని నాలుగు కరుచుకుంటూ సిగ్గుతో బౌల్ అందుకుంది. హ్యాపీగా ఒక్కో స్పూన్ని ఎంజాయ్ చేస్తూ తింటోంది. ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ ఎందుకు తెచ్చానో తెలుసా అని అడిగాడు రవి. తన ఐస్ క్రీమ్ తింటూ ఎందుకు అన్నట్లుగా చూసింది. పాపం నీ పీత బ్రెయిన్ ఆలోచించి చించి వేడికిపోయిందిగా, చల్లబరుద్దామని తెచ్చాను. ఆ మాటకి రవి అంది గట్టిగా. ఓ సారీ, పీత బ్రెయిన్ కాదు కోడి బ్రెయిన్ అన్నాడు నవ్వుతూ. అతడు అలా అనేసరికి పక్కనే ఉన్న పిల్లోని విసిరికొట్టింది. అది అతడికి తగలకుండా పక్కన పడ్డంతో అంటూ పెద్దగా నవ్వాడు. అతడంత పెద్దగా నవ్వడంతో ఈగో హట్ అయిందాన్లా రవి అంటూ మీదకు రాబోయింది ఆర్తి. ఆర్తి అలా వస్తుండడంతో కింద పడిన పిల్లోని తీసుకుని ఆమె మీదకి విసిరేసి పరిగెత్తాడు. ఏయ్ రవి ఆగు. అబ్బా రౌడీ బేబీ చెప్పిందని పెద్ద ఆగుతారు మరి, పోవమ్మా. అతని మాటలకు నవ్వుతూ, సచ్చినోడా నా చేతులు దొరుకుతావుగా అప్పుడు చెప్తాను నీ పని అంటూ సోఫా చుట్టూ రౌండ్ కొట్టారు. అలా ఇల్లంతా తిరిగి తిరిగి ఇద్దరు అలసటగా సోఫా మీద వాలిపోయారు. అక్కడే ఉన్న బాల్ అతని మీదకి విసిరి కొడుతూ, ఈ ఆర్తితో ఇంకెప్పుడు పెట్టుకోనని చెప్పు అంది రొప్పుతూ. రవి ఆయాసపడిపోతూ, ఇంకెప్పుడో అంటున్నావు కదా అప్పుడు పెట్టుకుంటాను, ఇప్పుడు మాత్రం ఓపిక లేదు తల్లో. అతడు అలా ఆయాసపడి చెప్తుంటే శృతి నవ్వుతూ, నువ్వు ఇలా చెప్తుంటే ఎంత నవ్వు వస్తుందో తెలుసా వంశీ అంది. ఆమె అలా వంశీ అనగానే రవి ఒక్కసారిగా స్టన్ అయిపోయి నవ్వుతున్న ఆర్తిని చూస్తున్నాడు. అతడు ఎందుకు తను విచిత్రంగా చూస్తున్నాడని తను చెప్పిన మాట గుర్తుకు రాగానే నాలుగు ఖర్చుకుని సైలెంట్గా ఉండిపోయింది. రవి మాత్రం ఆలోచిస్తూ, వంశీ పేరు ఎందుకు వచ్చింది తనకి ఇంత సడన్గా, అంటే తన గతం గుర్తుందా ఏంటి అంటూ డౌట్గా తన వైపు చూశాడు. ఆర్తి ఇబ్బంది పడుతుండడం చూసి, సరే నేను వెళ్తున్నాను అంటూ లేవబోయాడు. రవి ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతుండడం ఎందుకో ఆర్తికి నచ్చలేదు. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా ప్లీజ్ నా కోసం. మన రౌడీ బేబీ అంత క్యూట్గా అడిగేసరికి కాదనలేక సైలెంట్గా కూర్చున్నాడు. టాపిక్ డైవర్ట్ చేయడానికి అన్నట్లు, నీకు నా ఫ్రెండ్ సింధు తెలుసా? సింధు పేరు వినేసరికి రవి గతుక్కుమన్నాడు. సింధు ఏమో నాకు తెలీదు. అదే నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు దీప్తి పక్కనే ఉంది. ఏంటిది, ఇది నిజంగా దానికి నన్ను సెట్ చేస్తుందా కర్మ కాకపోతే అనుకుంటూ, దీప్తి సిస్టర్ పక్కనే ఉంది, ఆ సిస్టరా అన్నాడు కావాలనే. హో ఆగాగు, నువ్వు సిస్టర్ అన్నావు అని తెలిస్తే అది గుండాకి చేస్తుంది, అసలే నిన్ను ఇష్టపడుతోంది అంది ఆర్తి. కానీ నేను మాత్రం నిన్ను ఇష్టపడుతున్నాను అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ. నాదేముంది బాస్, లైట్. అసలు సింధు, అమ్మ తల్లి నాకే సింధు వద్దు బిందు వద్దు,
అది కాదు రవి, సింధు అంటూ తన గురించి చెప్పబోతుండడంతో, అమ్మా తల్లి నీకో దండం, నేను వెళ్తున్నాను అంటూ వడివడిగా అడుగులు బయటకు వేస్తుంటే, మరి ఏం చెప్పమంటావు తనకి అని అడిగింది ఆర్తి. రాఖీ కట్టించుకోవడానికి అన్నయ్య సిద్ధంగా ఉన్నాడని చెప్పు అంటూ పారిపోయాడు రవి. ఆ మాటలకు ఆర్తి పడి నవ్వుకుంది. ఊరి నుంచి తిరిగి వచ్చిన కార్తీక్ ముఖంలో కోపం ఆవేశం కట్టలు తెంచుకుంది. అతడి మీదే ఆశలు పెట్టుకున్న శృతి అతడు రాగానే దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మావయ్య ఏమన్నారు బావా అని అడిగింది ఆత్రంగా. అతను కసిగా పళ్ళు కొరుక్కుంటూ, ఏమంటారు, పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతాను బెదిరిస్తున్నారు అన్నాడు కోపంగా. మళ్ళీ అతడి చుట్టూ చూస్తూ, మావయ్య ఎక్కడా అని అడిగాడు. రూమ్ వైపు చేయి చూపించింది. ఆవేశంగా లోపలికి వెళ్తున్న కార్తీక్ వెనకాలే వెళ్ళింది అతడు ఏం మాట్లాడబోతున్నాడో అని. మావయ్య చిన్నగా పిలవాలనుకున్నాడు, కానీ ఆవేశంతో ఆ పిలుపు అరిచినట్లే వినిపించింది రామ్మోహన్కి. అతన్ని చూసి, ఏమైందిరా అని అడిగాడు రామ్మోహన్. కార్తీక్ మెల్లగా ఊపిరితులుతూ, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అమ్మ వాళ్లతో చెప్తే మావయ్యకి మాటిచ్చాను, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను బెదిరించింది. నాకు వేరే ఆప్షన్ లేదు మావయ్య, నేను ఈ పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అమ్మ కోసం నేను, మీకోసం శృతి కాంప్రమైజ్ అయి పెళ్లి చేసుకుంటాం. కానీ కాంప్రమైజ్ అయి ఇద్దరం దగ్గర కాలేం. నాకు తను చిన్నప్పటి నుంచి సరదాగా ఆట పట్టించే మరదలు, అంతకుమించి ఒక మంచి ఫ్రెండ్, అంతే. శృతికి చరణే ప్రపంచం. మీరు అనుకోవచ్చు, ఓ సంవత్సరం గడిస్తే పరిస్థితులు వాటంతట అవే సర్దుకుంటాయి, ఒకరి బాధ్యతలు ఒకరు తీసుకుంటారు అని. కానీ వాటిలో ముక్కుబడిగా చేసేవే ఎక్కువ. ప్రేమగా దగ్గరవ్వాలే కానీ ఇబ్బందిగా కాదు మావయ్య. సంవత్సరాలు గడిస్తే మనసు చంపుకుని బ్రతకడం అలవాటవుతుంది. దాన్నే మీరు పరిస్థితులు సర్దుకుపోతుంటారు అనుకుంటారు. అయినా మీ ఇష్టం మావయ్య, మాకు పెళ్లి చేసేయండి. నేను శృతిని బాగా చూసుకుంటాను, కానీ దాన్ని సంతోషంగా మాత్రం ఉంచలేను. నిజంగా ఒకరిని ప్రేమిస్తే వాళ్ళని వదులుకుని ఇంకొకరితో సంతోషంగా ఎలా ఉండగలుగుతాం? చరణ్ చాలా మంచోడు మావయ్య. ఆవేశంగా మొదలుపెట్టిన మాటలు చివరికి వచ్చేసరికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. అక్కడి నుంచి విసవసగా రూమ్లోకి వెళ్ళిపోయాడు. బావా అంది బాధగా. కార్తీక్కి శృతి ముఖం చూడగానే, నేను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగనివ్వను అని తను చెప్పడం గుర్తుకొచ్చింది. కానీ ఇప్పుడు తనే మాట తప్పాడు. బాధ ఇంకా ఎక్కువైపోతోంది. ఎందుకు శృతి, ఎందుకు వీళ్ళు మనల్ని అర్థం చేసుకోరు? మనం సంతోషంగా ఉండమని చెప్తున్నా కూడా వీళ్ళు మనల్ని ఎందుకు అర్థం చేసుకోరు అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు. కార్తీక్ మీద చాలా ఆశలు పెట్టుకున్న రామ్మోహన్ అతను అలా చెప్పి వెళ్ళేసరికి బెడ్పై కూలబడి, ఎందుకు జయంతి, వీళ్ళు ఎందుకు మనల్ని అర్థం చేసుకోరు అన్నాడు మెల్లిగా. మనం వాళ్ళని, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరని అనుకుంటాం, కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లే ఆలోచిస్తూ అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేదంటారు. కానీ ఒకే ఒక్కసారి అవతల వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించడం మొదలుపెట్టి చూస్తే పరిష్కారం దొరుకుతుంది. ఒక్కసారి శృతి ప్లేస్లో ఉండి ఆలోచించండి, అది ఎంత బాధపడుతుందో తెలుస్తుంది. కార్తీక్ స్థానంలో ఉండి చూస్తే మీకే తెలుస్తుంది. ఇక చరణ్ మంచోడో కాదో తెలియదు, కానీ శృతిని మాత్రం బాగా చూసుకుంటాడు అనిపిస్తోంది. జయంతి మాటలకి రామ్మోహన్ ఆలోచనలో పడిపోయాడు. ఎవరి గదుల్లో వారు నిశ్శబ్దంగా ఆలోచనలనే ఊబిలో చిక్కుకుపోయారు. రాత్రి ఎవరూ భోజనం చేయలేదు, అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో శృతి భుజమే చేయబడింది. ఆ స్పర్శకు వెనక్కి తిరగకుండా ఆ చేతిని తన కళ్ళకు ఆనించి, రే ప్లీజ్, నీ ప్రామిస్ని బ్రేక్ చేసి గుండెలను బరువున్న కన్నీళ్లతో ఒక్కసారిగా దింపేసుకుంటాను ప్లీజ్, గొంతు కూరుకుపోతుండగా అభ్యర్థనగా అడిగింది. ఆమెను వెంటనే తన వైపు తిప్పుకొని హత్తుకున్నాడు. అప్రయత్నంగా అతని కళ్ళల్లోంచి నీరు ధారగా కారిపోతున్నాయి ఆమె అభ్యర్థనకు. తన కన్నీళ్ళు అతని గుండెను తడి చేస్తుంటే అతడి కన్నీళ్ళు ఆమె భుజాలను తడిపేస్తున్నాయి. అలా ఎంతసేపు ఏడ్చారో వాళ్ళకే తెలియదు. శృతి అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటేనే అర్థమైంది చరణ్కి రామ్మోహన్ ఏం చెప్పి ఉంటాడో అని. సరిగ్గా అప్పుడే తలుపు కొట్టిన శబ్దం వినిపించగానే ఇద్దరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. శృతి కంగారుగా, ఈ టైంలో ఎవరై ఉంటారబ్బా, ఇప్పుడు ఏం చేయాలి, నిన్నెక్కడ దాచాలి అంది దిక్కులు చూస్తూ. నువ్వు టెన్షన్ పడకు, నేను బాల్కనీలోకి వెళ్తాను. సరే సరే. చరణ్ బాల్కనీలోకి వెళ్ళిన తర్వాత బాల్కనీ డోర్ క్లోజ్ చేసి నుదుటి మీద చిరుచవట్లు తుడుచుకుంటూ రూమ్ డోర్ తెరిచింది. ఎదురుగా రామ్మోహన్, పక్కనే కార్తీక్. అలా ఆశ్చర్యంగానే చూస్తుండడంతో కార్తీక్ వైపు తిరిగి, మీ అమ్మా నాన్నతో మాట్లాడి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అంటూ శృతి వైపు తిరిగి, కార్తీక్ నేను బాగా చూసుకోలేనప్పుడు ఈ పెళ్లి చేయడం వేస్ట్, వేరే సంబంధాలు చూస్తాను, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండు అంటూ గంభీరంగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు రామ్మోహన్. కార్తీక్తో పెళ్లి క్యాన్సిల్ అయినందుకు నవ్వాలో, లేక వేరే పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తానంటున్నందుకు ఏడవాలో అలా తికమక స్థితిలో ఉండి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి చరణ్ దగ్గరికి వెళ్ళింది. ఎవరొచ్చింది అన్నాడు చరణ్.
తండ్రి తనకు చెప్పిందంతా చరణ్కి చెప్పింది. ఆమెను హత్తుకుని రేపు ఎలాగైనా రామ్మోహన్తో మాట్లాడాలని ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు. ఆ రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారుగానే గబగబా బాల్కనీ నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నాడు. చరణ్ని చూడగానే ఎక్కడో మనకి ఇక్కడ తేలినట్లు, ఏంట్రా ఈ మధ్య రాత్రులు ఎక్కడుండి ఇలా పొద్దున్నే దొంగోళ్ళ ఇంటికి వస్తున్నావు అంది పార్వతి. ఎప్పట్లా సెటైర్లు వేస్తాడనుకుంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు చరణ్. ఏంటి, ఏం సమాధానం ఇవ్వకుండా వెళ్ళాడు? అన్యమనస్కంగానే స్నానం చేసి రెడీ అయి బయటకు వెళ్తున్న చరణ్తో, ఏంట్రా టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నావు, తిని వెళ్ళు అంది. వచ్చాక తింటానమ్మా అంటూ పార్వతి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు చరణ్. చరణ్ ఇంట్లోకి అడుగు పెట్టేసరికి హాల్లో రామ్మోహన్ తాపీగా పేపర్ చదువుకుంటున్నాడు. గొంతు సవరించుకుని అంకుల్ అన్నాడు మెల్లిగా. ఆ పిలుపుకి అటువైపు చూశాడు. తెల్లగా పొడుగ్గా ఒత్తైన జుట్టుతో ఆకర్షణీయమైన ముఖంతో ఎందుకో చూడగానే చక్కగా అనిపించాడు. ఎవరు బాబు నువ్వు అని దగ్గరకొచ్చి అడిగాడు. నా పేరు చరణ్. శృతిని అన్నతడి మాట పూర్తిగానే లేదు. ఎంత ధైర్యంరా నీకు, నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా, మర్యాదగా వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపులకు అందరూ బయటకొచ్చారు. శృతికైతే ముచ్చెమట్లు పట్టాయి చరణ్ అక్కడ చూడగానే. రామ్మోహన్ ఆవేశంగా చరణ్ మీదకు రాబోతుండగా, మావయ్య ప్లీజ్ ఆగు, అసలు చరణ్ ఏం మాట్లాడుతున్నాడో వినకుండా ఇలా ఆవేశపడడం కరెక్ట్ కాదు అన్నాడు కార్తీక్. ఆ మాటలకు కోపంగా కార్తీక్ వైపు తిరిగి, నీకు పెళ్ళి ఇష్టం లేదన్నా ఆపేశాను, కానీ శృతిని నాకు ఇష్టమైన వాడికి ఇచ్చి చేస్తాను, ఇందులో నువ్వు జోక్యం చేసుకోకు అన్నాడు రామ్మోహన్. ఆ మాటలు వినగానే చరణ్ కోపంతో, హా ఇచ్చి చేసేయండి, శృతిని ఎవరికో ఇచ్చి కట్టబెట్టేయండి. తన మనసులో నేనున్నాననే విషయం ఆ చేసుకున్నవాడికి తెలిస్తే తను మానసికంగా శారీరకంగా హింసిస్తాడు. అప్పుడు తన లైఫ్ ఇలా అయిందేంటా అని తీరిగ్గా కూర్చుని బాధపడచ్చు. మనకు కావలసిన వాళ్ళో తెలిసిన వాళ్ళో ఓ మంచి సంబంధం ఉందని చెప్పగానే వాళ్ళ మాటకు విలువిచ్చి పెళ్లి చూపులకు వెళ్తాం. మరి మీ కన్న కూతురు, మీరు 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన మీ కూతురు మాటకు మీరెందుకు విలువివ్వరు? నేను ఒకడిని ఇష్టపడుతున్నాను నానా అని చెప్పగానే కనీసం వాడి గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరెందుకు అంకుల్? అంటే మీ దృష్టిలో ప్రేమించిన వాడు ఓ పోకిరి, ఓ ఇడియట్, ఓ పనికి మాలినవాడు. మేము సరదాగా వాళ్ళని నవ్వించడానికి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలని వెధవ్యాషాలు వేస్తాం. కానీ మేము నిజంగా పనికిమాలిన వెధవలైతే కాదంకుల్. పెళ్లి కొడుకుల లిస్టులో మా ప్రేమించిన వాళ్ళు పనికిరారా? ఆ మాటలు వింటున్న రామ్మోహన్ కోపంగా, అంటే మీరు ప్రేమించాం అనగానే మీకు ఇచ్చి పెళ్లి చేసేయాలా? కాదు, వెంటనే చేయకండి. కానీ మేము ఎలాంటి వాళ్ళం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసి మంచివాళ్ళు కాదనుకుంటే అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా నచ్చ చెప్పండి. మీకు అన్ని విధాలా నచ్చితేనే పెళ్లి చేయొచ్చు కదా అంటున్నాను. చరణ్ మాటలు కోపంగా కార్తీక్ వైపు తిరిగి, తెలుసుకోవడం అంటే ఎలారా? చెప్పు, నేను వింటాను, చెప్పు అన్నారు రామ్మోహన్. ఇదేంటి ఈయన నన్ను అడుగుతున్నారు అనుకున్నాడు కార్తీక్. రామ్మోహన్ మళ్ళీ గట్టిగా అడిగేసరికి చరణ్ ఏదో చెప్పబోయాడు. కానీ అంతలోనే కార్తీక్, అంటే మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మన ఇంట్లో కొన్ని రోజులు తడబడిపోతూ కొన్ని రోజులు ఇంట్లో ఉంచుకుంటే ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది కదా అన్నాడు కార్తీక్. నోర్ముయ్, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఏం చేస్తారో నాకే తెలియదు అంటూ అరిచి లోపలికి వెళ్ళిపోయాడు రామ్మోహన్. మిగిలిన వాళ్ళు నిశ్శబ్దంగా అక్కడే నిలబడిపోయారు. మరి రామ్మోహన్ ఏం చేస్తాడో? సుమారు 6 గంటల తర్వాత చరణ్ అడుగులు రామ్మోహన్ గదివైపు పడుతుండడంతో జయంతి కంగారుగా, బాబు చరణ్, ఇప్పుడున్న కోపంలో ఆయన ఎవరి మాట వినరు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, తర్వాత మెల్లగా ఎలాగోలని నచ్చ చెప్తాను అంత, ఇంకా గొడవ పెద్దదవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో. ఆంటీ 2 minutes ప్లీజ్ అంటూ జయంతి మాటలు వినకుండా లోపలికి వెళ్ళబోతున్న చరణ్ని ఏడుస్తూ హక్ చేసుకుని, ప్లీజ్ లోపలికి వెళ్ళొద్దు, కోపంలో నాన్నని ఏమైనా చేస్తే నేను తట్టుకోలేను ప్లీజ్ అంది శృతి తన కొట్టిన చెంపదెబ్బను గుర్తు చేసుకుంటూ. శృతి, అలా ఏం జరగదురా, జస్ట్ 2 minutes అంతే, ఇలా మాట్లాడి అలా వచ్చేస్తా, ఓకేనా? అంటూ తల అడ్డంగా తిప్పుతూ అతన్ని ఇంకాస్త గట్టిగా పట్టుకుంది, ఎక్కడ తన్ని విడిపించుకుని వెళ్ళిపోతాడో అని. ఈ సీరియస్ సిచ్యువేషన్లో అంతటి టెన్షన్లో ఉన్న చరణ్కి శృతి అలా గట్టిగా పట్టుకోగానే ఎందుకో ఒక్కసారిగా నవ్వొచ్చింది. తన చిన్నపిల్లాళ్ళలో ట్రీట్ చేస్తూ ఇంతటి కేరింగ్ చూపిస్తూనే తింగరబుచ్చి దొరకడం నిజంగా తన అదృష్టం అనుకున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు? తలెత్తి అతని వైపు చూసి అడిగింది అమాయకంగా. అలా గట్టిగా పట్టేసుకుంటే ఎలా మేడం? కొత్త కొత్త కోరికలు, వింత వింత ఆలోచనలు ఒక్కొక్కటిగా పుట్టుకొస్తున్నాయి కౌగిలింతలో అంటూ కొంటెగా అన్నాడు. ఛీ,
చరణ్ అంటూ అతన్ని విడిచి కొంటెగా నవ్వుతూ బుగ్గలు ఎరిపెక్కుతుండగా సిగ్గుతో తలదించుకుంది. ఈ నవ్వుని ఇదే సిగ్గుని ఇలానే మెయింటైన్ చేయి, చూస్తుండు, ఓ 2 మినిట్స్లో వచ్చేస్తాను అంటూ లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి శృతి వైపు చూశాడు. తన రియాక్షన్ ఏంటన్నట్లుగా. ఓరచూపులు చూస్తున్న కళ్ళు స్టూపిడ్ అంటూ ఎర్రటి ఆ 2 పదవులు లయబద్ధంగా కదులుతుండగా థ్యాంక్ యూ డియర్ అన్నాడు కొంటెగా. శృతి ముసిముసిగా నవ్వుతూ ఉంటే కార్తీక్, జయంతి ఆశ్చర్యంతో అలానే చూస్తుండిపోయారు. జయంతి అయితే మరీను. ఇప్పటిదాకా ఏడ్చిన శృతి ముఖంలో ఒక్క క్షణంలోనే సిగ్గు, బిడియం, కుంట చూపులు, ముసిముసి నవ్వులు వచ్చి చేరాయంటే ఒకంత ఆశ్చర్యంగానే అనిపించింది తనకి. జయంతి తను అలానే చూస్తుండడంతో అలా చూడకుమా, నాకు సిగ్గేస్తోంది అంది శృతి. ఒక్క క్షణంలో అన్ని ఎక్స్ప్రెషన్సా? ఇంకా ఆశ్చర్యంలో నుండి తేరుకోలేనట్లుగా ఉందా గొంతు. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి, మా వాడు నా పక్కనుంటే నా ఎమోషన్స్ని, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని నేను కంట్రోల్ చేసుకోలేను. అలా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. అసలు నా చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అన్న సంగతే మర్చిపోతాను. నా కళ్ళల్లో కన్నీళ్లను సైతం నవ్వులుగా మార్చేస్తాడమ్మా వాడు. వాడు మ్యాజికల్ ఈడియట్ అంది నవ్వుతూ. చరణ్ ఈడియట్టా? శృతి తల మీద చిన్నగా ముట్టడిగింది జయంతి. వాడు నా ఈడియట్ మా అంటూ నవ్వుతూ బదిలిచ్చింది శృతి. చరణ్ లోపలికి రాగానే రామ్మోహన్ ఆవేశంగా లేచి గట్టిగా రోబయ్యాడు. అంతలోపే అంకుల్ ప్లీజ్ 2 మినిట్స్, నా కోసం కాదు శృతి కోసం, జస్ట్ 2 మినిట్స్ అంతే. శృతి కోసం అనగానే వస్తున్న ఆవేశాన్ని అణుచుకుని ముఖం పక్క తిప్పుకుని నిలబడ్డాడు మౌనంగా, ఏంటో చెప్పమన్నట్లు. చరణ్ భారంగా శ్వాసను వదులుతూ, అంకుల్ శృతి సంతోషంగా ఉండాలి, అది నాతో అయినా వేరే ఎవరితో అయినా కూడా. ఆ మాట అంటున్నప్పుడు అతని తెలియకుండానే అతని గొంతు సన్నగా వణికింది. నాతోనే సంతోషంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను, కాదని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ శృతి ఎంత నలిగిపోతోందో, ఎంత బాధపడుతోందో మనిద్దరికీ బాగా తెలుసు. తన సంతోషం నాతోనే నిరూపించుకోవాలంటే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంకుల్, ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్. ఇందాక కార్తీక్ చెప్పినట్లుగా కొన్ని రోజులు, జస్ట్ కొన్ని రోజులు మా ఫ్యామిలీని మీతో పాటు ఉండనివ్వండి. నేను ఎలాంటి వాడినో తెలుస్తుంది కదా మీకు. మీరు ఎంతగానో ఇష్టపడే శృతికి నిజమైన సంతోషాన్ని తనకు మీరు అందివ్వండి. నిజంగా మీరు శృతి సంతోషం కోరుకున్నట్లయితే ఈ ప్రపోజల్కి ఒప్పుకోండి అంకుల్. ఆ అభ్యర్థనకు టక్కున చరణ్ వైపు తిరిగి, సరే ఒప్పుకుంటాను, కానీ లైఫ్ అంతా నువ్వు తను హ్యాపీగా ఉంచలేవని నాకు అనిపిస్తే తన జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోతావా? ఆ మాటకి చరణ్ భారంగా ఒక నవ్వు నవ్వి, శృతి, చరణ్ అంతే అంకుల్. ఆ శృతి లేని ఈ చరణ్ లేడు, ఈ చరణ్ లేని ఆ శృతి ఉండదు. ప్రేమలో పడిన రోజే తను నేను వేరు కాదని అనుకున్నా. తన జీవితం నా జీవితం అంటూ 2 లేవంకుల్, మా జీవితం అంతే. ఆ శృతి పక్కన ఈ చరణ్ ఉండాల్సిందే అన్నాడు స్థిరంగా. అంటే నేను కాదంటే లేపుకెళ్ళిపోతావా? గంభీరంగా అడిగాడు. మా ఇద్దరికీ సంస్కారం ఉందనుకుంటున్నాను, సూటిగా ఆయన కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు చరణ్. తనకి ఏం చెప్పాలో తెలియక రామ్మోహన్ మౌనంగా ఉండిపోయాడు. మన తర్వాత ఏం జరుగుతుంది? చరణ్ వీళ్ళ ఫ్యామిలీతో కొన్ని రోజులు కలిసి ఉండడానికి రామ్మోహన్ ఒప్పుకుంటాడా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.